కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ క్యాంప్ ఆఫీసును విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీటి పరీక్ష రద్దు చేయాలని, మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మీకు 5 ఏళ్ల పదవుల సంబరాలు కావాలా లేదా విద్యార్థుల 60 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మీ నీటి విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే నేను అడ్డుకున్నాం. మళ్ళీ పార్లమెంట్ సభ కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తాం. అన్యాయం కూడా అవుతున్నా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ క్యాంప్ ఆఫీసును విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీటి పరీక్ష రద్దు చేయాలని, మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాస్ క్యాంప్ కార్యాలయం ముందు ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ ఉద్రిక్తతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ యువజన సంఘాల నేతల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూడా విద్యార్థులు సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయంకు వెళ్లకుండా కూడా ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి మాత్రం విద్యార్థి సంఘ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే నీట్ పరీక్షకు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసి ఇటు విద్యార్థి సంఘ నేతలు మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీ క్యాంప్ కార్యాలయానికి వచ్చే క్రమంలో మాత్రం పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో మాత్రం ఒకరు తోపులాట జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇది పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ పూర్తి స్థాయిలో ఇటు నీటు పరీక్షపై ఎలాంటి స్పందించకపోవడంతో మాత్రం వీళ్ళు విద్యార్థి సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. బండి సంజయ్ నీట్ పరీక్షపై స్పష్టత చేయాలని కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కరీంనగర్ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇటు విద్యార్థులు నష్టపోతే పురుషులు ఏ విధంగా స్పందించకపోవడం పట్ల కావచ్చు, ఇటు ఇతర దానిపై ఎలాంటి వ్యాఖ్యానించకపోవడంతో మాత్రం విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందని భావించారు. దీంతో పాటు వెంటనే ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి మాత్రం ఈ పూర్తి స్థాయిలో నీటి సమస్య ఇటు పరిష్కరించే వరకు కూడా ఆందోళనలు చేపడతానని చెప్పేసి కూడా ఇటు విద్యార్థి నేతలు ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక్కసారిగా పోలీసులు నచ్చే ప్రయత్నాలు ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక భారీ సంఖ్యలో పోలీసులు కూడా అక్కడ మోరించి విద్యార్థి సంఘ నేతలు మాత్రం అరెస్ట్ చేసి ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. అయితే పూర్తి వారిని డిమాండ్ చేసిన పరిస్థితి ఏంటంటే నీట్ పరీక్షను ఎన్టీఏను పూర్తి స్థాయిలో రద్దు చేసి విద్యార్థులకు మళ్ళీ తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్ష రద్దు చేయని
రద్దు చేసి మళ్ళీ నిర్వహించిన పక్షంలో మాత్రం ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వేశారు. అయితే బండి సంజయ్ స్పందించారా ఈ విషయంపై? మరి అసలు ప్రస్తుతం బండి సంజయ్ ఎక్కడున్నారు? వైశాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయంలో బండి సంజయ్ ఉంటారన్న నేపథ్యంలో మాత్రం బండి సంజయ్ ఈ విద్యార్థి సంఘ నేతలు ఒక్కసారిగా ముట్టడిచ్చే ప్రయత్నించారు. కాబట్టి అప్పటికే బండి సంజయ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా వెళ్లారు. అయితే అక్కడ ముందస్తుగా విద్యార్థి సంఘ నేతలు ఆందోళనలు ముట్టడించే పరిస్థితి పసిగట్టిన పోలీసులు మాత్రం ఆ క్యాంపు కార్యాలయం చుట్టూ మాత్రం భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. అయితే వివిధ బయట కార్యక్రమాలతో ఏర్పాటు చేసుకున్న బండి సంజయ్ వెళ్ళిన క్రమంలో అనంతరం ఈ విద్యార్థి సంఘ నేతలు అక్కడ చేసుకుంటారు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే బండి సంజయ్ ఈ ఆందోళనపై మాత్రం ఎలాంటి స్పందించలేదు. అయితే విద్యార్థి సంఘ నేతలు మాత్రం ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాత్రం ఈ నీట్ పరీక్షపై స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలీసులు కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టిన పరిస్థితి చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే నీట్ పరీక్ష రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆందోళనలు చేసే దిశగా విద్యార్థి సంఘ నేతలు ముందుకెళ్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా సార్.